గారంటే ప్రేమ్ సాగర్ ఇలా మనకు గుర్తొస్తుంది. సిల్వర్ జూబ్లీ సినిమా పెద్ద హిట్ అయింది. అలాంటి సిల్వర్ జూబ్లీని తమిళ్లో ఇంగ్లీష్ చేస్తున్నారు. ఇక మ్యూజికల్ హిట్ ప్రేమ్ సాగర్కి ఆయన మ్యూజిక్ చేశారు. అలాగే తమిళ్లో ఆయన చేసిన మ్యూజిక్ అన్ని మ్యూజికల్ హిట్. ప్రేమ్ సాగరం తర్వాత ప్రేమ్ సామ్రాజ్యం, మైగ్రేన్ ఆఫ్ ప్రీతి, నా చెల్లు కళ్యాణి, నంబర్ ఆఫ్ పిక్చర్స్ రిలీజ్ అయింది. ఒక టైంలో ప్రేమ్ సాగరం ఇక్కడ డబ్ చేశారు. ఆ పిక్చర్ ఇక్కడ సూపర్ హిట్ అయింది. నంబర్ ఆఫ్ సెంటర్స్లో 100 days తెలుగు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక టైం, అది పోవడం పీరియడ్. తర్వాత నా అబ్బాయికి కుర్రాడు వచ్చాడు. తర్వాత వాళ్ళ పిక్చర్లు మన్మధుడు, మల్లవ్వ అన్నీ ఇక్కడ సూపర్ హిట్ అయింది. నాకు తెలుగు ఆడియన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు ఇక్కడ తెలుగు ఆడియన్స్ అంటే వాళ్ళు మ్యూజిక్ లవ్, డాన్స్ లవ్, ప్రేమ, లవ్ స్టోరీ అంటే తెలుగు ఆడియన్సే లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి నాకు తెలుగు ఆడియన్స్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రోగ్రామ్ కూడా నేను ఎందుకు పార్టిసిపేట్ చేశానంటే నర్రాజ్ గారు మంచి వెరీ గుడ్ డాన్సర్. వాళ్ళు నా దగ్గర ఈ మహిళల ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడే ఈ ప్రోగ్రాంలో కాన్సెప్ట్ నాకు నచ్చింది. వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంది. కడుపు లేదు సార్, మీ గోల్డెన్ డేస్ పోలేదు, మీరు ఎప్పుడు గోల్డెనే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ మై పాయింట్ ఈజ్ యాక్చువల్లీ లైఫ్ అంటే అది ఒక ఛాలెంజ్. జీవితంలో మీకు టాలెంట్ ఉంటే, దమ్ ఉంటే, ఫైర్ ఉంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయాలి. ఎస్, దానికి ఈ ప్రోగ్రామ్ ఒక it will create a new platform for the youngsters. Yes, for the music level. Yes, for the rhythm level. Yes, for the youngsters. It's a program for the rhythm, for the talent, for the fight, the fire. They can prove themselves as a very good. For the new talent, all the best for them.